ఆంజనేయ అవతార విశేషములు. హనుమంతుని అవతారములు గురించి, ఆ అవతారములకు ఉన్న పేర్ల గురించి, ఎలాంటి అవతారములను ఉపాసిస్తే భక్తులకు అత్యంత మేలు జరుగుతుంది అని మైత్రేయ ఋషి పరాశర మహామునిని అడుగుతాడు. దానికి పరాశర మహర్షి ఈ విధముగా బదులు చెప్పాడు. హనుమంతుని అవతారములు చాలా ఉన్నప్పటికీ పూజ చేయుటకు అనువైనవి 9 మాత్రమే ఉన్నాయి. అవి: 1వది ప్రసన్నాంజనేయ రూపము, 2వది వీరాంజనేయ రూపము, 3వది 20 భుజములు కల రూపము, 4వది పంచముఖాంజనేయ రూపం, 5వది 18 భుజములు కల్గిన రూపము, 6వది సువర్చలాతి రూపము, 7వది 4 చేతులు కల రూపము, 8వది 32 చేతులు కల రూపము, 9వది వానరాకారము. ఈ 9 రూపములు కల్గిన హనుమంతుడు పూజించబడుచున్నాడు. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ 20 చేతులు కల హనుమంతుని పూజించి ప్రజాపతి అయ్యెను. కపిలుడు 4 భుజములు ఉన్న హనుమంతుని ఉపాసించి ఇహపర సాధకుడయ్యెను. విజయుడు ప్రసన్నాంజనేయుని పూజించి సంసారసాగరమును దాటేను. విభీషణ పుత్రుడైన నీలుడు పంచముఖాంజనేయుని ఉపాసించి సర్వకార్యములలో అభివృద్ధి సాధించెను. గాలుడు వానరరూపం అయిన హనుమంతు పూజించి సంపూర్ణ ఆరోగ్యమును పొందెను. ధ్వజదత్తుడు సువర్చల ఆంజనేయుని ఉపాసించి ఐశ్వర్యవంతుడయ్యెను. మైందుడు నది మధ్యలో ఆగపోయిన ఓడను వీరహనుమంతుని ధ్యానించగా ఆ ఓడ ఆశ్చర్యకరముగా నది ఒడ్డుకు చేరెను. రాజ్యభ్రష్టుడైన సోమదత్త మహారాజు 32 భుజముల ఉన్న హనుమంతుని ఆరాధించి తిరిగే రాజ్యమును పొందాడు. దుర్వాస మహర్షి 18 భుజములు కల హనుమంతుని ఉపాసించి సముద్రాన్ని తాగే జగద్విఖ్యాతిగా పేరొందెను.